ప్రణాళికపై రివ్యూ చేయనున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి, దేవాదుల ఎత్తిపోతల, సీతారామ ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టుల పూర్తికి ఉన్నటువంటి అడ్డంకులపై సమీక్షిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. భూసేకరణ, నిధుల విడుదల అంశాలపై అధికారులతో చర్చిస్తారు. ఇక అంతకుముందు ఇటీవల నీటిపారుదల శాఖకు ఎంపికైనటువంటి 224 మంది అసిస్టెంట్ ఇంజనీర్స్, 199 మంది జూనియర్ టెక్నికల్ అధికారులకు నియామక పత్రాలు అందిస్తారు సీఎం. ఇక నీటిపారుదల శాఖ సమీక్షకు సంబంధించిన డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ అంతా కూడా బిజీగా ఉంది. 11:30 గంటల ప్రాంతంలో చేయాలని వస్తారు. రాష్ట్ర సమాచార కమిషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పైన కూడా సమీక్ష సమావేశం ఉంటుంది. అదే సమయంలో పంపుల్ స్టోరేజ్ ప్రాజెక్టుల పైన కూడా సమావేశం ఉంటుంది. ఆ తర్వాత నేరుగా జలసౌధకు వస్తారు. జలసౌధలో అయితే ఈ మధ్యనే ఏదైతే నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైనటువంటి ఏఈటీఓలకు నియామక పత్రాలను మంత్రి ఉత్తమ్ కుమార్ కలిసి సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తారు. అనంతరం ప్రధానంగా తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, అలాగే తుపాకులకు పెంచుకున్నటువంటి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మనం చూస్తున్నాం, గత నెలలో ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్టు కాళేశ్వరం ప్రాజెక్టు పైన వచ్చింది, దానిపైన కూడా సుదీర్ఘంగా సమీక్షించే అవకాశం ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పైన మేడిగడ్డ, అన్నారం, సుందీల పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించిన అధికారులకు సంబంధించినటువంటి చర్యలు కావచ్చు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా ఇవాళ సమీక్షలో ఆయన చేయబోతున్నారు. ప్రధానంగా ఈ సమస్యకు సంబంధించి ఎట్లా ముందుకు వెళ్లాలనే పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరుపుతారు. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కృష్ణానది పైన కావచ్చు, అలాగే గోదావరి బేసిన్ లో బంతచెర్లకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం, ఈ రెండు పథకాలకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా ఎట్లా కోట్ చేయాలి, అసలు జల వివాదాలకు సంబంధించి తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులపైన, వాటాలపైన కూడా కేంద్ర ప్రభుత్వంతో కావచ్చు, అలాగే సుప్రీంకోర్టును ఆశ్రయించే విధానం కావచ్చు, వీటన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలకమైనటువంటి సమావేశాలు అయితే సాయంత్రం జలసౌధలో నిర్వహించబోతున్నారు. జోష్న. రైట్ అశోక్.